ఓకే. ఇక ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ధనుస్సు రాశి వారికి గమనిస్తే కనుక వీళ్ళకు కొన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తాయండి. అంటే మామూలుగా వీళ్ళ దాంట్లో అప్పటి వరకు పార్ట్ కాదు, కానీ ఏవో లెక్కలు అటు ఇటు అయ్యి చివరికి వీళ్ళే దానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు వచ్చేసేసి అలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నతమైన యోగం లభిస్తుంది. ఆర్థికంగా అయితే వీళ్ళ జాతకానికి అసలు తిరిగే లేదు. ఎందుకంటే రాహువు శని ఇద్దరు ఒకళ్ళ రాశిలో ఒకళ్ళు మారుతున్నారు. అంటే కుంభంలో ఉన్నటువంటి శని మీనంలోకి వెళ్తాడు, మీనంలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి వస్తున్నాడు. తృతీయ రాహు ఉంటే ఒక యోగం మీకోసమే సిద్ధపరుస్తుంది. ఈ సంవత్సరం ఒక మంచి యోగం మీకోసమే తయారై రెడీగా చేసి సంవత్సరం మీ ముందుకు తీసుకొస్తుంది. తద్వారా ఏంటంటే అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేదంటే వచ్చేసి ఎప్పుడో ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా దీంట్లో ఉన్నటువంటి మూలా నక్షత్రం కానివ్వండి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కానివ్వండి, అసలు ఎలా ఉంటుంది అంటే కొన్ని విశేషమైనటువంటి అవకాశాలు వీళ్లకు అంది వచ్చినట్టుగా వస్తాయి. అంతవరకు ఏంటంటే వీళ్ళకి దాంట్లో ప్రాధాన్యత లేదు, కానీ ఏదో ఒక మార్పు జరుగుతుంది. చివరికి లబ్ధి పొందేది ఎవరంటే ఆ మార్పులో వీళ్ళే. ఆర్థిక విషయాలు బాగుంటాయి, అధికారులకు దగ్గర అవుతారు, లేదు అధికారం వీళ్ళకి హస్తగతం అవుతుంది, లేదు అధికారంలో ఉన్న వ్యక్తులు వీళ్ళకు ఏ పనైనా సరే మీకు మీకు చేసేస్తున్నామని అలా చేసి పెడతారు. అంత అనుకూలమైనటువంటి కాలం. అలానే గురుడు అష్టమంలోంచి షష్టమంలోంచి సప్తమంలోకి వస్తాడు. షష్టమంలో గురుడు ఉంటే విజయయోగం అంటాం. తద్వారా ఏంటంటే పరీక్షల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి విజయవంతమైన ఫలితాలు పొందుతారు. తర్వాత సప్తమంలో గురుడు వచ్చిన తర్వాత జూన్ దగ్గర నుంచి వీళ్ళకి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం పరిపూర్ణంగా అవుతుంది. అంటే అప్పటి వరకు కుదరకపోయిన సంబంధం వెంటనే కుదిరి వెంటనే వివాహం అవుతుంది. అలాగనే వచ్చేసి వీళ్ళకు ఇంకొక విషయంగా చెప్పాలి అంటే ఈ గృహపరమైనటువంటి కానివ్వండి, వాహనపరమైనటువంటి యోగాలు కానీ కలిసి వస్తాయి. 9 సంఖ్య 2025 9 వస్తుందండి. అందువల్ల ఏంటంటే దైవికమైనటువంటి అనుకూలత వృశ్చిక రాశికి ధనుసు రాశికి అధికంగా ఉంది. ఈ సంవత్సరం చాలా యోగవంతమైన ఫలితాలు ప్రత్యేకంగా ఈ 2 రాశుల వాళ్ళు పొందగలుగుతారు.